దేవుని యొక్క అతి శ్రేష్టమైన నామంలో కూడి ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట వందనములు తెలియపరుస్తూ ఉన్నాను. మరి గడిచిన వారాల్లో ప్రత్యేకంగా మరి యొక్క లౌదేశ్య సంఘం గురించి యొక్క నేటి దినమందు మనము ధ్యానం చేయబోతూ ఉన్నాము. అదే రీతిగా మరి గడిచిన వారాల్లో చక్కగా 6 సంఘాల గురించి మనము ధ్యానం చేసి ఉన్నాము. ఇది చివరి సంఘముగా ఉన్నది. ఈ యొక్క చివరి సంఘములో మరి దేనికి సూచనగా ఉన్నది, ఈ యొక్క సంఘము మరి విశిష్టత ఏమిటి, లేదా ప్రాముఖ్యత ఏమిటి, ఈ సంఘాన్ని దేవుడు ఏ విధంగా ప్రేమించి ఉన్నాడు, ఏ విధంగా మరి గద్దించి ఉన్నాడు అన్నది మనము ఈ యొక్క నేటి దినమందు ధ్యానం చేయబోచు ఉన్నాం. ప్రార్థన చేసుకుని ఈ యొక్క వాక్య పరిచర్లకు వెళ్దాం. సర్వశక్తియు మిక్కిలి కనికరము కలిగిన మా యొక్క పరలోకపు తండ్రి, నీ యొక్క ఉన్నతమైన శ్రేష్టమైన నామంలో మరొకసారి వందనాలు. ఈ దినమందు ప్రభువ మరి ప్రత్యేకంగా ఈ యొక్క వాక్యములను ప్రకటన గ్రంథం నుంచి మేము ధ్యానం చేస్తుండగా నీ పరిశుద్ధాత్మ ద్వారా మమ్మల్ని మీరు తాకి ముట్టి స్వస్థపరిచి మాకు అర్థమయ్యే రీతిగా మీరు మాకు ఈ యొక్క ప్రవచనాలను వివరిస్తారని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ యొక్క సమయమందు లవోదికీయ అనే సంఘం గురించి మనము ధ్యానం చేయబోతూ ఉన్నాం. ఈ యొక్క సంఘము ఎక్కడ ఉన్నదంటే ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం నుంచి ఈ యొక్క 22వ వచనాల వరకు ఈ యొక్క సంఘం గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మరి ప్రతి సంఘాన్ని మరి ఏ స్థలంలో మాట్లాడి ఉన్నారు దేవుడు, ఎవరితోటి మాట్లాడి ఉన్నారు దేవుడు అంటే యోహాను భక్తుతోటి దేవుడు మాట్లాడి ఉన్నాడు. మరి పద్మాసు దీపంలో మరి ఈ యొక్క గ్రంథము ఈ 98వ ఈ యొక్క ప్రకటన గ్రంథము 98వ సంవత్సరంలో మరి ముద్రించబడి ఉన్నది. ఈ యొక్క ప్రకటన గ్రంథంలో ఉన్న వాక్యములన్నీ మరి ఆ యొక్క మొదటి శతాబ్దము తర్వాత నుంచి మరి ఈ యొక్క ప్రకటన గ్రంథంలో పొందుపరచబడి ఉన్నది. ఏదేమన్నప్పటికీ ఈ యొక్క సంఘాలు ఆదిలోనే ఉన్నప్పటికీ ఈ యొక్క సంఘాల యొక్క స్థితిని మరలా ఈ యొక్క చివరి దినాల్లో ఇవి గుర్తు చేస్తూ ఉన్నాయి మనకి. మొదటి శతాబ్దంలోని యొక్క సంఘాలు ఆయా సంఘానికి తగిన రీతిగా ఈ యొక్క చివరి దినాలు ఈ యొక్క కాలాల్లో సూచించబడుతూ ఉన్నది. ఇప్పటికీ ఈ యొక్క సంఘాలు లేవు, కానీ ఆ సూచన మాత్రము ఈ యొక్క దినాల్లో ఉన్న సంఘాలను బట్టి జరుగుతూ ఉన్నది. ఏదేమైనప్పటికీ ఈ యొక్క లౌదేశ్య సంఘాన్ని ఒకసారి మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, లవోదికీయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయుము, ఆమెను అనువాడును, నమ్మకమైన సత్య సాక్షియు, దేవుని సృష్టికి ఆది అయిన వాడు చెప్పు సంగతులు. ఇక్కడ ఎవరు చెప్తున్నారు? ఆది అయిన వాడు అనగా ప్రభుని యేసుక్రీస్తు. ప్రభు దినమందు ఆ పద్మాసు దీపములో యోహాను భక్తుడికి సెలవిచ్చిన మాటలు ఏమండి, ఆ మొదటి అధ్యాయంలో ఉంటది ప్రభు దినము. ప్రభు దినం అంటే ఇప్పుడు ఏమండి మనము ఆరాధిస్తున్న దినము. ఆరాధిస్తున్న దినం ఎప్పుడు? ప్రభువుకి సాక్ష్యముగా ఉన్న దినం ఎప్పుడు? మార్కు సువార్త 2వ అధ్యాయం 27 నుంచి 28 వచనాలు మనం ధ్యానం చేసినట్టయితే ఆ దినానికి ప్రభువు సూచనగా ఉన్నాడంటండి. మీకు వీలైతే అది తెరిచి చూడండి, నేనైతే చెప్పటం లేదు. ఎందుకంటే ఈ రీతిగా మనము ధ్యానం చేసినట్లయితే మనకి ఒక ఉత్సాహం అనేది ఉంటుంది. ఓహో, కిరణ్ గారు ఏం చెప్పారు అని తక్కువ తీయడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ నేనే చెప్పేసాను అనుకోండి, ఓహో అది అక్కడ ఉన్నదా అని అనుకుంటూ ఉంటాను. ఏదేమైనప్పటికీ అది మీరు తెరిచి చూడాలని నేను ప్రభుపేట నేను మనవి చేస్తున్నా. ప్రభు దినం ఏంటి ఏమండి? ఈ లోకంలో ప్రభు ఉన్నప్పుడు ఆయన మనుష్య రూపము ధరించి ఈ యొక్క లోకానికి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి ఆరాధన దినం ఉన్నది. ఆ ఆరాధన దినం ఇప్పుడు ప్రభు దినము. ఆయన ఎప్పుడు పాల్గొని ఉన్నాడు అన్నది కూడా మరి ఆ యొక్క వాక్యాల్లో ధ్యానం చేయబడుతున్నది. చదవండి. అయితే దేవుని దృష్టికి ఆది అయిన వాడు చెప్పుతున్న సంగతి, ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్తున్న సంగతి, నీ క్రియలను నేను ఎరుగుతున్నా. అబ్బా, నీ క్రియలను నేను ఎరుగుతును. మన యొక్క క్రియలు ఏమన్నది? మన యొక్క క్రియలు
చాలా సువర్ణముగా ఉంటున్నాయి కదండి. మనకు క్రియలు ఎలా ఉంటున్నాయి? చాలా సువర్ణముగా ఉంటున్నాయి. మన యొక్క క్రియలు చాలా చెడ్డగా ఉంటున్నాయి ప్రియ దేవుని బిడ్డలారా. అందుకని ఈ యొక్క చివరి సంఘానికి ప్రేమతో హెచ్చరిక చేస్తున్నాడు దేవుడు, ప్రేమతో హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఒకవేళ మనము ఈ యొక్క సంఘానికి చెప్తూ ఉన్న సంగతులు ఏదైనా మరి మనము పాపంలో ఉన్నామేమో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకుని మరలా దేవుని వైపు మనము తిరిగినట్లయితే దేవుడు మనల్ని దీవిస్తాడు కదండి. ఆయన దీవించేవాడు. మనల్ని ఎప్పుడు శిక్షిస్తారో తెలుసా? దేవుడు ఆ యొక్క కృపాకాలం ఎప్పుడైపోతుంది? దేవుని యొక్క రాకడకు మునుపు. ఏమండి, దేవుని యొక్క తెగుళ్ళు అనగా మనకి ఈ యొక్క ప్రకటన గ్రంథంలో 7 తెగుళ్ళు ఉన్నాయి. 7 తెగుళ్ళు రాక మునుపు మనము కృపాకాలంలో ఉన్నట్టే. అనగా మనం ఇప్పుడు కృపాకాలంలో ఉన్నాం. ఈ కృపాకాలంలో మనము అయ్యో దేవా నన్ను క్షమించు, నా పాపములు తొలగించు అంటే దేవుడు మన యొక్క పాపాలు తొలగిస్తాడు. ఏమండి, ఆ తెగుళ్ళు ప్రారంభమైన దినము నుంచి ఇంకా మనము ఎన్నిసార్లు మనము మొత్తుకున్నా అయ్యో ప్రభు నన్ను క్షమించు అని అడిగినా కూడా దేవుడు మనల్ని క్షమించాడు. కనుక ఈ సమయంలోని దేవుని యొక్క వాక్కు విన్నప్పుడే మనము క్షమాపణలోనికి వచ్చేయాలి. నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనాను వెచ్చగానైనాను లేవు, నీవు చల్లగానైనాను వెచ్చగానైనా ఉండిన మేలు, నీ వెచ్చగానైనాను చల్లగానైనాను ఉండక నువ్వెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మివేయ ఉద్దేశించుతూ ఉన్నాను. ఎవరైనా ఏమండి మన ప్రక్క నుంచి వెళ్తూ ఉన్నప్పుడు వారి యొక్క బట్టలు కానీ వారి యొక్క శరీరం కానీ సరిగ్గా లేకపోయినారు అనుకోండి, ఒక బీదవారు అనగా రోడ్డు ప్రక్కన మనకి చాలా మంది భిక్షాటన చేస్తూ ఉంటారు. వారు మనలను రాసుకుంటూ వెళ్ళిపోయి ఉన్నారనుకోండి, లేకపోతే తగులుకుంటూ వెళ్ళిపోయి ఉన్నారనుకోండి, మన యొక్క లోపల ఆలోచన ఏముంటది? నన్ను తాకి వెళ్ళిపోయాడు, నేను శుభ్రంగా స్నానం చేసి వచ్చాను, శుభ్రంగా సెంటు కొట్టుకొని వచ్చానని ఆ యొక్క ఆలోచన అనేది వస్తూ ఉంటారు కదండి. ఒకవేళ వేరొక వ్యక్తి మన మీద ఉమ్ము వస్తే ఎలా ఉంటదంటారు? ఉమ్ము వస్తే మనకి ఒక్కొక్కసారి తేనుపులు వస్తూ ఉంటాయి. ఆ తేనుపులు మనం ఏం చేస్తూ ఉంటాము? ఊసేస్తూ ఉంటాం కదండి, ఊసేస్తూ ఉంటాం. మనం రింగేయం మళ్ళీ అది లోపల నుంచి వచ్చినది మనం మింగము కనుక మనం ఏం చేస్తాము? ఉమ్ము వేసేస్తూ ఉంటాం. అలాగనే ప్రియ బిడ్డలారా, మనము దేవుల్లో మనము లేకపోయినట్లయితే దేవుడు ఏమంటున్నాడో తెలుసా? ఉమ్ము ఊసినట్లుగా, అసహించినట్లుగా మిమ్మల్ని నేను అసహించుకుంటానంటూ ఉన్నాడు. నీ క్రియలు నేను ఎరుగుదును, నీవు వెచ్చగాను కాక చల్లగాను కాక నులివెచ్చని స్థితిలో ఉన్నావు. వెచ్చగా ఉంటే పర్లేదు బాగానే ఉన్నట్లు, చల్లగా ఉంటే పర్లేదు బాగా, కానీ నులివెచ్చని స్థితిలో ఉంటూ ఉన్నావు. అనగా ఇక్కడ మనం వాక్యాన్ని తేరి చూసినట్లయితే బాగా మనము దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరిస్తూ ఉన్నాం. కానీ లోకంలోనికి వచ్చినప్పుడు అనగా ఆ సంఘం నుంచి మనం బయటకు వచ్చినప్పుడు మన యొక్క క్రియలు మారిపోతూ ఉన్నాయి. మన యొక్క సంఘంలో ఉన్నప్పుడు ఆ వాక్యాల ద్వారా, ఆ ప్రార్థనల ద్వారా, ఆ పాటల ద్వారా అయ్యో ఇంత ఘోరము నేను పాపం చేస్తున్నానా, అయితే ఈ రోజు నేను ప్రభు యందు నేను క్షమాపణ కోరుతూ ఉన్నాను, నేను మరల ఆ పాపంలోనికి వెళ్ళను అని మనము ఆ స్థలంలో మనం ఒప్పుకుంటూ ఉన్నాం కదండి. చాలా మంది యొక్క మైండ్ ఇలాగా ఉంటది. పాపాలు ఒప్పుకుంటారు, కానీ ఆ సంఘం నుంచి బయటకు వచ్చిన తర్వాత మరలా ఆ పాపంలోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఆ స్థితిలోనే మనం ఉన్నాం. ఈ యొక్క చివరి సంఘానికి దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఈ హెచ్చరిక మనము అంగీకరించకపోతే మనము ఉమ్ము వేయబడతాం, అనగా త్రోసి వేయబడతాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క దృష్టిలో మనము నీతిమంతులుగా ఉండాలి, కానీ
మనము దేవుని యొక్క ఆ పరలోక రాజ్యంలో స్తంభాలుగా, స్థిరమైన స్తంభాలుగా నేను చేస్తానని వాగ్దానం ఇస్తూ ఉన్నాడు దేవుడు. స్థిరమైన ఆ యొక్క స్తంభాలంటే పరలోకానికి ఒక గజ స్తంభం, లేకపోతే ఆయన ఒక గుడారంలాగా వేశాడు, లేకపోతే అది కాదు. అంటే బలమైన పనిముట్టుగా నిన్ను దేవుడు వాడుకోబోచు ఉన్నాడు ప్రియదేవుడ. పరలోక రాజ్యంలో, ఈ యొక్క లోకంలో నిన్ను ఎవ్వరును కనికరించకపోయినా కూడా దేవుడు ఆ రాజ్యంలో నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలో, స్థాయిలో ఉంచాలని ఆశపడుతూ ఉన్నాడు. అందుకని మన యొక్క మనసును మార్చుకోవాలి. వెచ్చగానైనాను చల్లగానైనాను మనం నులువెచ్చని స్థితిలో మనము ఉండకూడదు. అటు దేవుడినైనా మనం నమ్ముకోవాలి, అటు లోకంలోనైనా ఉండాలి. దేవునికి మందిరానికి వచ్చి దేవునికి అవమానకరముగా మనం జీవించకూడదు ప్రియదేవులారా. ఇటీవల కాలంలో ఒక పాట రాయడం జరిగినది. నామకార్థముగా క్రైస్తవ బ్రతుకు బ్రతికి నీకు హేయముగా కనుపరుచుకున్నానయ్యా. దేవుని యొక్క చిత్తమైతే ఈ పాటను రిలీజ్ చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మరి కొంత ధనమైతే ఈ యొక్క పాటకి అవసరమైనది. అయితే నా యొక్క చదువుల నిమిత్తమై నేను ఈ యొక్క ప్రాంతంలో నేను చదువుకుంటున్నాను కాబట్టి ఎవరైనా నాకు అవకాశం ఇచ్చినట్టయితే ఈ పాటను నేను రిలీజ్ చేయడానికి అవకాశం ఉంటారు. ఏదేమన్నప్పటికీ ప్రియదేవులారా, ఈ పాట ఈ యొక్క సంఘాన్ని సూచిస్తున్నది. నామకార్థంగా మనం ఉంటూ ఉన్నాం క్రైస్తవ లోకంలో. మనము అటు భక్తిగా ఉంటున్నాము, అలాగనే ఈ లోకంలో పొలిటికల్ గా మనము తిరుగుతూ ఉన్నాం, అపవిత్రముగా మనము తిరుగుతూ ఉన్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాగన మనము జీవించినట్లయితే దేవుడు ఏమంటున్నాడంటే నేను ఉమ్ము వేయుదును అంటూ ఉన్నాడు. ఈ లోకంలో ఉన్న ఆ యొక్క మురికి గుడ్డలు ధరించిన వ్యక్తి మనలను తాకితేనే మనము ఇంతగా అసహించుకుంటున్నామే. మనము పవిత్రముగా దేవునికి మందిరము లేకపోయినట్లయితే దేవుడు ఉమ్ము వేసేస్తాడు ప్రియదేవుల. ఇది దేవుడు ప్రేమతోటి మనకి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు ఈ యొక్క లౌకిక సంఘము ద్వారా. నీవు దౌర్భాగ్యుడువు, దిక్కుమాలిన వాడువును, దరిద్రుడువును, గుడ్డివాడువును, దిగంబరుడు అయి ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనాభివృద్ధి చేస్తున్నాను, నాకేమీ కొదువ లేదని చెప్పుకునిచో ఉందా. ఏమండి, ధనం ఉన్నవాడు ఈ లోకంలో చాలా మంది ధనికులు ఉన్నారు, కానీ పరిపూర్ణముగా ఒక పూట కడుపు నిండా తినలేని స్థితిలో ఉంటూ ఉన్నారు. ఎందుకని అంటారు? వారికి బీపీ, షుగర్లు, ఇంకనో ఎన్నో రోగాలు వరకు ఉన్నాయి. పరిపూర్ణముగా తినలేని స్థితిలో ఉంటూ ఉన్నారు. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, మనకి పరిపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చాడు దేవుడు. ఈ యొక్క ఆరోగ్యం ఉన్నప్పుడే దేవుడు మనం స్తుతించాలి, గలపరచాలి. దరిద్రుడిగా, దిక్కుమాలిన వాడిగా మనం ఉండకూడదు. ఈ మాటలన్నీ ఎక్కడున్నాయి? ఈ యొక్క నా నోటి మాటలకు కాదు, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలు ఇవి. ఎవరి గురించి ఉద్దేశించుతున్నాయి ఇవి? దుర్మార్గముగా ఉన్నవారు, ఎవరైతే ఉమ్ము వేయడానికి ఆ యొక్క దేవుడు ఉమ్ము వేయడానికి సిద్ధంగా ఉన్నాడో వారిని సూచిస్తున్నాయి ఈ మాటల్లో. నాకు ధనం ఉన్నది కదా, ఇంకా ఏంటంటే నాకు వాక్య పరిచయం ఉన్నది కదా, నాకు మంచి మాట తీరు ఉన్నది కదా, నాకు మంచి పలుకు ఉన్నది కదా అని అనుకుంటూ ఉన్నారు. కానీ హృదయంలో దిక్కుమాలిన స్థితిలో ఉన్నారు. దిక్కుమాలిన స్థితి, పైకి కనిపించే దిక్కుమాలిన స్థితి కాదండి. ఇతనికి ఏమీ లేదు, బంగ్లా లేదు, లేకపోతే ఒక ఇల్లు లేదు, ధనము లేదు, ఏమండి ఒక కారు లేదు, బంగ్లా లేదు, ఒక సైకిల్ కూడా లేదు. అది కాదు దిక్కుమాలిన స్థితి. ధనికుడు కూడా దిక్కుమాలిన స్థితిలో ఉన్నాడంట. అంటే వాని యొక్క హృదయంలో దేవుని యొక్క వాక్యం లేదు. వాని యొక్క హృదయం ఎలా ఉన్నాడంటే నిలువెత్తని స్థితిలో ఉన్నది. దేవుడు హెచ్చరిస్తున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క సంఘము ద్వారా. ఈ నేటి దినమందు ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా,
మనం ఏ పరిస్థితిలో ఉన్నామా? దిక్కుమాలిన స్థితిలో ఉన్నామా? దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నామా? గుడ్డివాడిగా ఉన్నామా మనము? గుడ్డివాడు ఏమీ చూడలేడు. ఈ రోజున మనకి కళ్ళు నుండి కూడా దేవుని యొక్క గ్రంథాన్ని చదవలేని స్థితిలో ఉన్నాము. మన యొక్క కళ్ళు నుండి కూడా దేవుని యొక్క వాక్యాన్ని తెలియజేయని వారిగా ఉన్నాము, తెలుసుకోలేని వారిగా ఉన్నాము. గుడ్డివాడిగా ఉన్నామా, లేకపోతే ఏమండి మంచి జ్ఞానము కలిగి మనం జీవిస్తున్నాం అన్నది మనం ధరించాలి, చెప్పుకోవాలి. నాకేమీ కొదువు లేదని చెప్పుకుంటున్నామంట. ధనం ఉంటే సరిపోదమ్మా, ధనం ఉంటే సరిపోదయ్యా. మనకి ఏముండాలంటే ఆత్మీయ జ్ఞానం ఉండాలి. ఆత్మీయ జ్ఞానం ఉండాలి. ఎంతో మందిని దేవుని యొక్క మందిరానికి నడిపించే తలంపు ఉండాలి. నీవు ధనాభివృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును నీ దిశముల్లో సిగ్గు కనపడుకున్నట్లు ధరించుకున్నట్టుకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలుగునట్లు నీ కనులకు కాటుకును నా యొద్ద కొనుక్కోమని నీకు బుద్ధి చెప్పుతూ ఉన్నాను. కొనుక్కోమంటే ఒక ధనం ఇచ్చి కొనుక్కోవడం కాదండి, మన యొక్క హృదయాన్ని ఇచ్చి మనము అవన్నీ మనకి కొనుక్కోవాలి. పరిశుద్ధత, వీటికి బంగారము అనగా పొటములు వేయబడి ఉన్నప్పుడు, అగ్నితో కాల్చబడినప్పుడు ఆ బంగారం ఎలా ఉంటుందంట? సువర్ణముగా ఉంటుంది. మనకి శ్రమలు వచ్చినప్పుడు మనము సువర్ణముగా మారాలి. ఓర్పుతోటి సహనముతోటి ఉన్నవాడే కదా ఆ పరలోకానికి రాజ్యానికి వెళ్తాడని ఆ యొక్క గ్రంథాలు తెలియజేస్తూ ఉన్నాయి. సువర్ణముగా మనం మారాలి. నీ దిశముల సిగ్గు కనపడుకున్నట్లు ధరించుకున్నట్టుకు తెల్లటి వస్త్రములు ధరించుకోవాలి. తెల్లటి వస్త్రం అంటే నీతి వాక్యము. వాక్యము ద్వారా ఉదక స్నానము చేయాలి. ప్రియ దేవులారా, వాక్యాల ద్వారా మనం ధరించుకోవాలి. దిశముల అనగా మనకు ఒంటి మీద ఏమండి బట్టలు లేకుండా నగ్నముగా కనిపించడం కాదు. దిశముల అంటే హృదయంలో ఉన్న పాపాలు కనపడకుండా అనగా తొలగించుకోవాలి. యొక్క వస్త్రాన్ని ధరించుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధరించుకుని ఆ యొక్క దుర్మార్గమైన క్రియలు కనపడకుండా మనం కడిగి వేసుకోవాలి. అలాగనే నీకు దృష్టి కలిగినట్లు నీ కనులకు కాటుకను, పరిశుద్ధాత్మను మీరు పొంది ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు. కాటుకంటే ఒక మూతలాగా ఉంటుంది చూడండి. ఆ మూతలో నల్లటి పదార్థం ఉంటుంది. ఆ పదార్థము కంటికి ఇలాగ రాసుకుంటారు. అది కాదు. ఆ కాటుకు రాసుకున్నప్పుడు చాలా అందముగా కనబడుతూ ఉంటారంటారు. అది కాదు. దేవుని యొక్క పరిశుద్ధత ద్వారా నీవు అందముగా కనపడాలి. ఈ గ్రంథాలను ఎవరైతే చదువుతూ ఉంటారో, పరిశుద్ధ గ్రంథములను వాక్యములు ఎవరైతే ధ్యానం చేస్తారో వారి యొక్క ముఖములు ఎలా ఉంటాయి? పరిశుద్ధముగా ఉంటాయి. నిజమైన క్రైస్తవుడిగా కనపడుతూ ఉంటారు. ఏమండి, ఈ నేటి దినాల్లో అటువంటి ముఖాలు ఎక్కడ కనిపించట్లేదు. సంఘాల్లో ఎక్కువగా ఏమండి మేకప్లు వేసుకుంటూ ఉన్నారా? ఎక్కువగా మేకప్లు వేసుకున్నారు. వారి యొక్క శరీరాలు కనిపించే రీతిగా ఉంటున్నాయి. వీటి గురించే కదా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నిలువెత్తని స్థితిలో ఉంటున్నారు. మీ శరీరం ఎలా ఉండాలంట? ఒకరికి అభ్యంతరము కలిగించే రీతిగా కాకుండా ఒకరిని విశ్వాసంలోనికి నడిపించే రీతిగా ఉండాలి మన యొక్క శరీరం అనగా మనం ధరించే వస్త్రములో. ఏమండి, ఒక వ్యక్తిని అడుగుతుంటే ఆయన అంటున్నాడు, వారు ధరిస్తున్న దుస్తులు ఏంటండి చాలా చిన్న చిన్నగా అయిపోతున్నాయంటే, పాపం వారు పేదలేమో. చిన్న చిన్న దుస్తులు ఎక్కువ ఖరీదండి. చూడండి, మీషోలో కానీ, ఫ్లిప్కార్ట్లో కానీ, అమెజాన్లో కానీ చూడండి, చిన్న చిన్న దుస్తులు ఎక్కువ ఖరీదు. శరీరాన్ని కప్పే దుస్తులు మాత్రం చాలా చీప్గా దొరుకుతూ ఉన్నాయి. ఎందుకంటే ఈ రోజుల్లో ఎక్కువగా చిన్న చిన్న దుస్తులే వాడతారు కదా. ఎవరైతే ఎక్కువగా వాడతారో వాటికే కదా ఎక్కువ మార్జిన్ చేస్తూ ఉంటారు మర్చెంట్స్, బిజినెస్ పీపుల్స్. అలాగన ఈ యొక్క రోజుల్లో
క్రైస్తవ జీవితాల్లో తయారై ఉన్నాయి. కనుక ప్రియమిత్రులారా, లోకంలో ఉన్న వారిని బట్టి మనం ఉండకూడదు. ఎందుకంటే దేవుడు మనలను ఎన్నుకున్నాడు. ఒక సేవకుడిగా, ఒక విశ్వాసుడిగా దేవుడు మనల్ని ఎన్నుకున్నాడమ్మా. మనం లోకంలో ఉన్న రీతిగా మనము ఉండకూడదు. ఈ రోజున దేవుడు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. ఒకవేళ నీ కుమారుడు ఒకవేళ లోకంలో ఉన్నట్లుగా వారి యొక్క దుస్తులు ధరించే విధానం ఉన్నట్లయితే ఈ నేటి దినమందే వారికి బుద్ధి చెప్పు. ఒకవేళ వారికి నీవు బుద్ధి చెప్పకపోతే దేవుడు కుటుంబం అంతటిని ఉమ్ము వేసి ఊసేస్తాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్నపిల్లలే కదా, చిన్ననాటి నుంచి వాక్యం ద్వారా వారిని పెంచామనుకోండి, పెద్దదిన తర్వాత వారు వాక్యము విడిచిపెట్టి వెళ్ళకుండా ఉంటారు. ఒకవేళ మనము చిన్నప్పటి నుంచే అటువంటి దుస్తుల ద్వారా మనం పెంచామనుకోండి, పెద్దదిన తర్వాత కూడా అటువంటి దుస్తులు వేసుకోవడానికే వారు ఇష్టపడతారు. కనుక చిన్ననాటి నుంచే వారిని దేవుళ్ళు నడిపించాలి. మొక్క వంగనది మానే వంగున. ఈ రోజున ఈ యొక్క కాలములో ఈ యొక్క లౌదికీయ సంఘము మనలను స్పష్టంగా సూచిస్తున్నదండి. ఇది మొదటి శతాబ్దంలో ఉన్నా కూడా ఈ యొక్క చివరి అంత్యకాలంలో అనగా దేవుని యొక్క రాకడలో ఈ యొక్క లౌదికీయ సంఘము చాలా చక్కగా మనల్ని సూచిస్తున్నది. మార్పు చెందుతావా? మార్పు పొందుతావా? లేనట్లయితే దేవుడు నిన్ను ఉమ్ము వేసేస్తాడు. చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. ఈ యొక్క లోకంలో ఆ పరిశుద్ధత మనము నీకు దృష్టి కలిగినట్లు నీ కనులకు కాటుకును నా యొద్ద కొనుక్కోమని నీకు బుద్ధి చెప్తూ ఉన్నాను. నేను ప్రేమించి వారిని అందరినీ గద్దించి శిక్షించుచూ ఉన్నాను. ఎంత మంచి మాట అండి. నేను ప్రేమిస్తున్న వారినందరినీ నేను గద్దిస్తున్నాను. ఈరోజు గద్దింపు మాటలండి, ప్రేమతో ఇచ్చిన గద్దింపు మాటలు మనము అనుసరిందామా, ఆచరిందామా? దేవుని యొక్క మాటను వైదొలక దేవుని యొక్క మాట ప్రకారముగా మనం జీవిందామా? కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందము. మనకు ఆసక్తి ఉంటేనే కదా ఏ పని చేయగలము. ఆసక్తి ఉంటేనే కదా ఏ పైనైనా చేయగలము. కనుక మనం ఆసక్తి పొందాలి. ఇదిగో నేను తలుపు నొద్ద తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయదము. నేను జయించిన నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చున్న ప్రకారము జయించి వారిని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండనిచ్చేదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవుగలవాడు వినుగాక. మనకి చెవులు ఉన్నాయి కదా, చక్కటి చెవులను దేవుడు ఇచ్చాడు. చాలా చక్కటి వాగ్దానములతో కూడిన మాటలు ఈ యొక్క దినమందు మనకి దేవుడు తెలియజేస్తున్నాడు. ఆయన ఏమంటూ ఉన్నాడు? ఎవరైతే నా యొక్క స్వరం విని తలుపు తీస్తారో, అనగా హృదయం అనే తలుపు. తలుపు అంటే ఈ యొక్క గుమ్మాలకున్న తలుపులు కాదు, ఈ గోడలకున్న తలుపులు కాదు. నీ హృదయం అనే తలుపు దేవుడి కొరకు నీవు తీసినట్లయితే ఆయన నీ యొద్దకు వచ్చి నిన్ను సంరక్షిస్తాడు, పోషిస్తాడు, నీతో ఉంటాడు. ఎంతటి ధన్యత! ఈ రోజుల్లో ఎవరైనా నీ సహోదరుడు, నీ యొక్క సహోదరి, నీ తల్లి, నీ తండ్రి కూడా నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ దేవుడు మాత్రము నేను ఎన్నడను విడిచిపెట్టనని, ఎడబాయినని ఆయన వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ఎంత మంచి దేవుడు అండి మనకున్న దేవుడు. ఇలాంటి దేవుడు ఈ లోకంలో ఏ దేవుడైనా ఉన్నాడా? కనుక చెవు గలవాడు వినును గాక. మనకు అందరికి చెవులు ఉన్నాయి. చక్కటి చెవులు ఉన్నాయి. దేవుడు మనకి చక్కటి స్వరూపాలు ఇచ్చాడు, చక్కటి అవయవాలు ఇచ్చి ఉన్నాడు. చెవులు లేని వాడే దేవుని ఎద్దుకు వస్తున్నాడు, కండ్లు లేని వాడే దేవుని ఎద్దుకు వస్తున్నాడు, మాట లేని వాడే దేవుని ఎద్దుకు వస్తున్నాడు. అన్ని ఉండి కూడా దుర్మార్గమైన జీవితం అనుభవిస్తూ దేవుని ఎద్దుకు వస్తూ అపవిత్రముగా జీవిస్తూ నిలువెచ్చని స్థితిలో ఉంటూ ఉన్నాం. దేవుడు ఉమ్ము వేయబోతున్నాడు ప్రేమికుడ. అటువంటి స్థితిలో నువ్వు రాకుండా ఉండాలంటే మారు మనసు పొంది ఉండాలని దేవుడు కోరుచూ ఉన్నాడు. దేవుడి యొక్క మాటలను దీవించి ఆశీర్వదించింది గాక. ఆమె ప్రార్థించుకున్నాను.
పరిశుద్ధుల ప్రేమల తండ్రి యేసయ్య నీకు వందనాలు. ఇంతవరకు నీ యొక్క వాక్యం ద్వారా మమ్మల్ని గద్దించి మీరు ప్రేమించి ఉన్నారయ్యా ప్రభువా. ఈ రీతిగా మమ్మల్ని ఎవరు ప్రేమిస్తారు? ఈ లోకంలో ప్రేమ తండ్రి అది శాశ్వతమైన ప్రేమ కాదు. నీ యొక్క ప్రేమ శాశ్వతమైనది. మేము నీ యొక్క రాజ్యాన్ని కోల్పోకుండా ఉండాలని ఈ నేటి దినమందు ఈ యొక్క సంఘం ద్వారా మీరు మాట్లాడి ఉన్నారు. ప్రేమతో గర్దించి ఉన్నారయ్యా ప్రభువా. ఆ ప్రేమను మేము అంగీకరించి మేము ఏ స్థితిలో ఉన్నామో, వెచ్చగా ఉన్నామో, చల్లగా ఉన్నామో, లేకపోతే నిలువెచ్చని స్థితిలో ఉన్నామో, ఈ నేటి దినమందు మాకు మీరు గ్రహించే శక్తిని మాకు అనుగ్రహించి ఉన్నారు. అందుని బట్టి నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు తండ్రి. ఈ వాక్యాన్ని వింటున్న వారిని, ఈ వాక్యాన్ని ఇతరులకు చేరవేస్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించండి. మరలా మరొక నూతనమైన వాక్యం ద్వారా ఈ ప్రకటన గ్రంథము నుంచి మాకు మీరు బయలుపరుస్తారని, అంతవరకు మమ్మల్ని దీవిస్తారని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. శుభదినము. దేవుడు ఈ వారం ముందు కూడా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్.